నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం. పలు ప్రాంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ వ్యాఖ్య. కొమరంభీం జిల్లాలో అటవీ శాఖ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ. రెబ్బన మండలం తుండేగలో పోడు సాగు చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు మారణ ఆయుధాలతో దాడికి యత్నించడంతో తప్పించుకున్న అధికారులు. ఈ నెల 11న చెన్నూరుకు రానున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ బందోబస్తు మధ్య సీసీసీ కార్నర్ వద్ద పాన్ టేలర్లను తొలగించిన మున్సిపల్ అధికారులు. టేలాల తొలగింపుతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్న నిర్వాహకులు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావుపై తీవ్ర ఆరోపణలు ఆరోపించారు. రామకృష్ణపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గాండ్ల సమ్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా సమ్మయ్య పట్టణంలో గౌరవ అధ్యక్షులుగా పలు కుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా కుల సంఘాల నాయకులు గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరగడంతో పాటు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని నమ్మి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణని గెలిపించడానికి ఆర్కేపురంలో ఇంత పెద్ద సంఖ్యలో రావడం, మీరందరూ కూడా గడ్డం వంశీకృష్ణని ఏమైందమ్మా ఏదో అన్నావు మనుషులు వేసి ఓటేపిస్తాం. చాలా సమయం అయిపోయింది, అందరు కూడా టైర్డ్ అయిపోతున్నారు, వెళ్ళే సమయం వచ్చింది. 3-4 అంశాలే చెప్తామా, ఎక్కువ సమయం మాట్లాడా. మీరు కూడా ఇంటికి పోయేది ఉన్నది, వండుకునేది ఉన్నది, తినేది ఉన్నది. నన్ను పిలిస్తే నేను కూడా వచ్చి 8,000 మీ అకౌంట్లో పడిన తర్వాత వస్తాను. ఇప్పుడు రాను, ఎందుకంటే మీకు అరే ఉండే రాము. నేను మొన్న ఎలక్షన్లో మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. చాలామంది అన్నారు, కేసీఆర్ అన్నాడు, ప్రతిపక్షాలు కిషన్ రెడ్డి అన్నాడు, ఎందుకు అమలు చేయలేదు 6 గ్యారెంటీలు అని చెప్పి అడగడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి, కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడు, ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తాడు, కేవలం 25,000 చేసింది. ఏదైతే హామీలు ఇచ్చిందో ఓన్లీ 1-2 హామీలు నెరవేర్చింది, కానీ ప్రజలకు ఏదైతే ఆకాంక్షలు ఉండనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అదైతే నెరవేర్చలే కేసీఆర్. అట్లానే 15 లక్షల రూపాయలు వేస్తాడు, ఇచ్చిందమ్మా ఎవరికన్నా? వేయలే. ఇంకోటి ఏమన్నాడు, నేను ప్రధానమంత్రి అయితే నిత్యావసరాల ధరలు అసలే పెరగవని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఒక మీటింగ్లో, కాంగ్రెస్ ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తుంది పెట్రోల్, నేను 50 రూపాయలు ఇస్తానని చెప్పి మనందరికీ మాట ఇచ్చిందా లేదా? ట్యాక్స్ తక్కువ చేసి నేను 50 రూపాయలు ఇస్తాను, కానీ మన ధర ఎంత చేసిండు? 110 రూపాయలు చేసిండు. గ్యాస్ సిలిండర్ 460 రూపాయలు ఉండే, దాని ధర ఎంత చేసిండు? 1,200 రూపాయలు చేసిండు. ఎందుకు చేసింది తెలుసా? మీరందరూ కూడా గమనించాలి. ప్రధానమంత్రి మోడీ అదొక
ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, అదాని పేరు విన్నారా? ఎవరైనా విన్నారా? ఏం చేస్తాడు అదాని? అంబానీ. ఈ నలుగురి గుజరాత్ కుటుంబీ అయింది. అయితే అదాని ఏం చేస్తాడమ్మా? ఆయన గ్యాస్ లో ఉన్నాడు ఆయన. అయితే ఆయనకు లాభం రావాలి కదా, అందుకోసానికి ఈ 460 రూపాయల గ్యాస్ సిలిండర్ని 1200 చేసి మళ్ళీ 1000 రూపాయలు చేసి. అంబానీ ఏం చేస్తాడు? జామ్నగర్లో, అది కూడా గుజరాత్లోనే, ఆయనకు ఒక రిఫైనరీ ఉన్నది. అంటే పెట్రోల్ డీజిల్ అమ్ముతాడు ఆయన. అది ఆయనకు లాభాలు రావాలి కదా, అందు గురించి ఈ 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉండేనో దాన్ని 100 రూపాయలకైనా పని చేశారు. ఈ చేయడంలో ఏమైంది? అదాని ఏదైతే 145 ప్రపంచంలో ధనికులలో 145 లిస్టులు ఉన్నాయి. ఈ ఛార్జెస్ పెంచడం వల్ల ఆయన నంబర్ 1 అయ్యిండు. ఒకరోజు ప్రపంచంలో ధనికుడు నంబర్ 1 అదాని అయ్యాడు. కొమరం జిల్లాలో అటవీశాఖ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోడు సాగు చేస్తున్న వారిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడానికి వెళ్లడంతో రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వీరిని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి యత్నించగా అధికారులు తప్పించుకున్నారు. దీంతో తుంగేడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ తహసీల్దార్తో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్ళామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ అప్పులకొండ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని, జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరారు. 17 తారీఖు నాడు విలేజర్స్ ఇక్కడ మా ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 417లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టున్నరకి మంటలు పెట్టినారు. మేము మేము వాళ్ళని అడుగుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం అటాక్ చేసి మమ్మల్ని ఇది చేసిండు. మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే గత 10-20 రోజు నుంచి మేము వస్తున్నాం, అయినా కూడా వాళ్ళు వినట్లేదు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంట వేయడానికి వస్తాయంట, ఆపడానికి వస్తే మనం మొత్తం అటాక్ చేసి రాళ్ళతోని గుడ్డలతో చూపించుకుంటా మా మమ్మీ గట్టేసిన మా అధికారులకు కూడా దెబ్బలు తాకినాయి, రక్తాలు కూడా ఉన్నాయి కొంతమందికి. ఇది యాక్చువల్లీ ఇది మా ఫారెస్ట్ భూమి 417 కంపార్ట్మెంట్, ఈ రెబ్బిరం రేంజ్లోకి వస్తుంది, తుంగడ బీట్. ఇది మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా దొర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి వెళ్ళమని చెప్తూ, దాంతోపాటు వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు. వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి, ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి 25 వరకు ఎవరు రాకండి, 25 వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టిండ్రు. దీంతోపాటు తప్పెవరదా అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్నల్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని సిసిసి కార్నల్ తాళపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ వద్ద నిర్వహించిన ప్రచార సభల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుతో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు నిలిచినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని ఆదరించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. గడ్డం వంశీని గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, మిగిలి ఉన్న హామీలను ఎన్నికల తర్వాత పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల్లా వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత మల్లేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
మాకు న్యాయం జరుగుతుందని మీరు ఆశించారు. తప్పకుండా చేస్తాను, సిద్ధపడినా చేస్తున్నా కూడా ఇప్పుడు 4 నెలల్లో కొన్ని కార్యక్రమాలు చేసి చెప్తాను. నేను ఇంకా చాలా చేసేది, నేను చేసే ఇంత ఇంకా చేసిన 10 పైసలు మందమైన ఇంకో 90 పైసలు చేసేటిని తప్పకుండా చేస్తాం, సిద్ధంగా ఉన్నా. మీరు ఇచ్చిన బలము, నాకున్న ధైర్యం 2 కలిపి తోడని తప్పకుండా ఎవరినైతే కొట్టాడితే మనకు వచ్చేదని తీసుకొస్తా. ఎన్నికల కన్నా ముందు ఏదైతే ఎన్నికల్లో చెప్పినో ప్రతి సమస్య, చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్న దాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికలు అయిపోయినా మర్చిపోవడం కాదు. ఇలా ఎన్నికలు అయిపోయినాక 3-4 నెలలు మీ అందరి దగ్గరికి వచ్చి కలవకపోవడానికి కారణం కూడా అదే. నేనేమనుకున్నానంటే ఇంతమందికి ఇంత నమ్మకంతో నా మీద నా కొడుకు అన్న గెలిస్తే మాకు ధైర్యం అవుతుంది, ఒక ధైర్యంతో గెలిపించాను. కాబట్టి ఈ అక్కజల్లని ఇంటికి పోయి ఏదో పట్టుకొని పోవాలి, వట్టికి పోతే మంచిగా ఉంటుందని చెప్పి 73 కోట్ల రూపాయలు మంచినీళ్ళకు ఇక ఒక్కసారి ఈ సంవత్సరం అయిపోయి వచ్చే ఎండాకాలం నుంచి 50 సంవత్సరాల వరకు మంచినీళ్ళ సమస్య ఉండదు. మంచినీళ్ళ గురించి మీరు మర్చిపోండి. 50 సంవత్సరాల దాకా ఈ నస్పూర్ పట్టణంలో మంచినీళ్ళ సమస్య చేసి 73 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాం మంచినీళ్ళు, ఎన్నికల కన్నా ముందు చెప్పినప్పుడు ఇస్తున్నాం. కానీ కొన్ని వాటిలో ఎక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం భరించుని 1 నెల అయితే అయిపోతాయి. ఇవాళ మీకు ఒక శుభవార్త చెప్తామండి. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో 95% మందికి మంచినీళ్ళు ఇస్తున్నాము. 95% మంచిగా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిన. ఇవాళ సాగునీళ్ళు రావన్నారు, కొట్లాడి తీసుకొచ్చిన పంటలు 100% పండినాయి. రాష్ట్రం అంతా కరువు ఉన్నది. ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా 80% 90% ఎండిపోయినాయి. మన దగ్గర మాత్రం 100% పంటలు వచ్చినాయి. ఇక రైతులను దోసే వడ్లు 9.5 సంవత్సరాల నుంచి జలగల ఎట్లయితే మనిషి రక్తం పిలిస్తే అట్లా పీల్చుకుంటా ఈ టీఆర్ఎస్ దొంగలు అందరు కలిసి ఇక్కడి నుంచి వాళ్ళ ముఖ్యమంత్రి దాకా మొత్తం 1 కిలో క్వింటల్కు 12 కిలోలు దోసుకున్నారు తాళ్ళ పేరు మీద. గెలిచినాక 3 రోజులకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడ లేను, హైదరాబాద్లో కూడా ఇక్కడ ఫోన్ చేసి చెప్పి బంద్ చేయించిన. ఇప్పుడు నేను బంద్ చేయించినాక పోయిన వర్షాకాలం నేను బంద్ చేయించిన. గెలిచినాక 3 రోజులు 3 తారీఖు వెళ్తే 6 తారీఖు బంద్ చేయించిన. నన్ను ఇక్కడ మంచిర్యాల మంచిగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు అదే పని చేస్తాడు. అంటే మంచిర్యాల ఏది మొదలెడితే అది రాష్ట్రం అంతా జరుగుతుంది. అదేవిధంగా మీ ఎన్నికల ముందు చెప్పిన విద్య గురించి, మీకు బీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు సమస్య విద్య, ఇంకోటి ఆరోగ్యం. ఆ 2 మీకు మీ సమస్యలు తీస్తే మీ సగం బరువు దిగినట్టే. అందుకనే విద్య మీద మొత్తం ఫోకస్ పెట్టి ప్రభుత్వ బళ్ళు 280 బళ్ళు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అందులోకి వాటి కోసం అని చెప్పి రిపేర్లు కానీ పునరుద్ధరణ కానీ చేస్తే మన బీద వాళ్ళ పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బళ్ళలో మంచి చదువు చెప్పిస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ఫీజు కట్టే బాధ తప్పుతుందని చెప్పి 32,65,00,000 రూపాయలు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో విద్య ఈ బళ్ళ పునరుద్ధరణ, ప్రభుత్వ బళ్ళ పునరుద్ధరణ తీసుకొచ్చిన. ఇది ఈ రాష్ట్ర చరిత్రనే మొదటిది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ నిలబడ్డారు. వారికి వారి తాత పెద్దలు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి కూడా పనిచేసారు. మన పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీ కూడా పనిచేసారు. వారి నాన్న కూడా ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ గారు. ఖచ్చితంగా అబ్బాయికి మీ తరఫున ముఖ్యమంత్రి అడిగితే చెప్పిన నాకైతే 66,000 ఇచ్చారు. ఎంత తీసుకొస్తామంటే 1,00,000 ఓట్లు వస్తాయని చెప్పి 1,00,000 ఓట్లు ఇచ్చిన అనుకోండి, 1,00,000 సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అడిగి 1,00,000 ఓట్లు ఇచ్చిన 1,00,000 ఓట్లకు 1,00,000 పనులు చేయమని తీసుకొస్తా నేను. దాన్ని ఆ పని మీరు చేయని మిగతా పని నేను చేస్తాను. అందరూ ఒక్కసారి పేరు ప్రతి ఒక్కరు చెప్తున్న తల్లి, మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించారో తప్పకుండా నేను జన్మజన్మలో మర్చిపోను. మీ రుణం ఖచ్చితంగా తెచ్చుకుంటా. ఇక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మన అందరి కోసం పనిచేస్తా, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరితో కలిసి అని చెప్పేసి ఈసారి పార్లమెంట్లో ఎన్నికలలో నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను. ఈసారి 1,00,000 మెజార్టీతోని గడ్డం వంశీని గెలిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తాను. ఈ నెల 11న చెన్నూరుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు కేటీఆర్ హాజరు కానున్నారు. పట్టణంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు, విధానాలు ప్రజలందరూ గమనిస్తున్నారని, తమది కుటుంబ పాలన అంటూనే అటు బెల్లంపల్లి నుండి చెన్నూరు వరకు ఆధిపత్యం సాగిస్తూ ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మద్యంతో ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కోట్ల రూపాయలు ఉన్న వివేక్ నియోజకవర్గంలో దళిత నాయకులను తొక్కేస్తూ ఏకచక్రాధిపత్యం సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ని బలపరిచి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు 11వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు.
సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం. సో చెన్నూరు నియోజకవర్గంలోని మందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలని కుట్రలు వాళ్ళు వండుతూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా. సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను ప్రచార సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని, సౌమ్యుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న గెలుపు కోసం ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ కార్నర్ వద్ద గల రోడ్డు పక్కనున్న పాన్ టైలాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడున్న టేలాలు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులంతా టేలాలు తొలగిస్తే ఉపాధి కోల్పోయి తమ జీవితాలు రోడ్డున పడతాయని ప్రాధేయపడ్డారు. జేసీబీ సాయంతో పాన్ టేలాలు తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు సీసీసీ కార్నర్ వద్దకు చేరుకొని టేలాల తొలగింపుపై అధికారులను నిలదీశారు. కొంత సమయం ఇచ్చి టేలాను తొలగించాలని నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే టేలాలు తొలగిస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు వత్తాసు పలకొద్దని దివాకర్ రావు సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారులు అత్యుత్సాహంగా ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేసి తాము ఇబ్బందులు పాలు కావద్దన్నారు. గత 30 ఏళ్లుగా తాము సీసీసీ కార్నర్లో పాన్ టేలాలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నామని, మున్సిపల్ అధికారులు తమ జీవనోపాధిని దెబ్బతీయడంతో తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. టేలాలు పెట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు స్థలాలు చూపించాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తూ టేలాలు తొలగింపు చేపట్టారని స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఆరోపించారు. పేద మధ్యతరగతి వారి టేలాలు తొలగించడం అన్యాయమన్నారు. రోడ్డు విస్తరణ, సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం టేలాలు తొలగించారని, వీరికి చాలాసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో తొలగించడం జరిగిందని, కూల్చివేత సందర్భంగా సీసీసీ నస్పూర్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అంతా ఇదే పద్ధతి నోటీస్ ఇస్తారా? టాయిలెట్ అక్కడ పెట్టాం, టాయిలెట్ ఇక్కడ కాదు, మేము ప్రపోజ్ అక్కడ టాయిలెట్ సండే నోటీస్ ఇచ్చి 1 డేలో రీమాండ్ తీసుకురాలన్నా. మళ్ళీ వీళ్ళే మేము వీళ్ళు తనతో మాట్లాడినాం, చైర్మన్తో మాట ఏమన్నారు, మేము 2 రోజులు ముందు చెప్తాము, ముగ్గు వచ్చినప్పుడు 2 రోజులు ముందు చెప్తాం, మీరు తీసేయాలంటే వాళ్ళ పిల్లలు చెప్పినాం. మీరు అంత ఖరాబ్ చేసేవాళ్ళు, తుప్పు చేసేవాళ్ళు, మీరు 2 రోజులు మీరు ఏం చెప్పారు, సైడ్ ఇన్స్పెక్షన్ చేసి ఒక మాట ఎవరు చెప్పలేము మాకు. అట్లాంటి మరి నువ్వు కాదు కదా, నువ్వేమన్నావు, ఎమ్మెల్యే నన్ను ఫోర్స్ చేస్తున్నాను సార్ అని చెప్పినావు నాతోటి. నువ్వు నాతో చెప్పిన మాట గంట మాట్లాడితే ఎట్లా సార్? పేదాలండి వాళ్ళు తీసుకున్నారు, అంత మీ కోట్లు తీసేసుకుంటారు, మొత్తం చేసి పెట్టి మొత్తం ఇంత అన్యాయం ఉంటుంది. అన్యాయాన్ని వాళ్ళకి ఏమైంది సార్, వాళ్ళు చచ్చిపోతారా? ఏదో ఒకటి బతుకుతారు. కానీ ఏమంటే మాకు ఇన్ఫర్మేషన్ అంటే ఏమి ఇవ్వలే, అంటే ఒక మాట తలిగించిపోయాలంటే డబ్బాలు తీయాలని చెప్పి వీళ్ళు నచ్చవారికి జేసీబీలు పెట్టి తీపిస్తున్నారు. సరే రాజకీయాలు గీజకీయాలు అంటే మేము ఎవరు జోలు తీయం, మాకు అవసరం ఏంటంటే మా ఉపాధి ఇక్కడ 4 ఫ్యామిలీలు ఒక కుటుంబం బతికేది. ఇక్కడ మాకు మరి నెక్స్ట్ అవర్ ఇస్తారా, అవకాశం ఇస్తారా? మా పిల్లలు లేకుండా మా పిల్లలు పోరాలు వచ్చి ఇక్కడ రోడ్డు అనుకొని ఇన్నే ఉంటారు అందరూ. మాకు ఉపాధి మరి పక్కకు అవకాశం ఇస్తారా? సరే సులభ కాపులు కడితే కట్టుకోండి, మా కట్టుకోవడం లేదు. 30 సంవత్సరాలు చేస్తాను, ఈ పెట్రోల్ బంక్ కూడా లేదు, అప్పుడు చేసా పెట్రోల్ బంక్ కూడా లేదు. 24 గంటల టైలర్ నడిపించాం, మీ డబ్బాలు నడిపించినాయి. ఇక్కడ ఆదివారం నోటీస్ ఇచ్చారు సార్, పైన ఆదివారం నోటీస్ ఇచ్చినాక రేపు 24 గంటలు తీసేయాలన్నారు. తీసేయాలంటే ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఎమ్మెల్యే దగ్గర పోతే బాబు తీసుకోవాలా, అది మనకి ఏం లేదు, అక్కడ దిగి అని ఏదో చెప్పింది, ఇలా పెట్టింది. మళ్ళీ చైర్మన్ కలిసినాము. చైర్మన్ కలిస్తే ఏమంటే మేము ముగ్గు వచ్చేటప్పుడు 2 రోజుల ముందు చెప్తాం, బాబు తీసేసుకోవాలి మరి ఖచ్చితంగా అంటే ఓకే సార్ అని చెప్పి కలిసి వచ్చినాము. ఇక లక్షలు కదా డైరెక్ట్ తీసుకోవాలి. 20 సంవత్సరాలు ఉంటాను ఇక్కడ, మాకు ఉపాధి దళితులు ఇప్పుడు ఎవరి దగ్గర ఏం చేస్తుంది మాకు ఏం లేదు. 21వ వార్డులో మరి స్థానిక కౌన్సిలర్గా నేను ఇక్కడ ఉన్నా. మరి మున్సిపాల్లో ఎలాంటి తీర్మానం లేకుండా
కేవలం ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ పరంగా నేను ఇక్కడ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారిని నేను రాజకీయంగా అతన్ని తిట్టినాని, రాజకీయంగా బేరే సత్యనారాయణ ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలని ఒక ఆలోచనతోని కేవలం ఇక్కడ 21 వార్డు ఉన్న ఈ పిల్లలంతా మాతో తిరుగుతారని ఒక ఆలోచనతోని ఒక దళితులైనటువంటి 4 వాళ్ళు ఇంకొక వ్యక్తి 5 కొట్టగొట్టడానికి కేవలం మున్సిపల్ వాళ్ళు కనీసం మరి ఇక్కడ లోకల్ కౌన్సిలర్గా మాకు చెప్పకుండా మరి వాళ్ళకు కూడా కనీసం మున్సిపల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి మీకు 1 గంట 2 గంటలో మేము టైం ఇస్తున్నాం మీరు తీసుకోండి అని చెప్తే బాగుండేది. కానీ కేవలం నిన్న ఇక్కడ సాయంత్రం మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీటింగ్ జరిగింది, ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. మరి ఎమ్మెల్యే గారు వచ్చి టేలను చూసి మరి తనకి ఏమనిపించిందో ఏమో కానీ ఇవాళ పొద్దునకు పోయి మరి వాళ్ళ వచ్చి పోలీసులను తీసుకొని వచ్చి మరి టేలను ఎక్కడికక్కడ తుక్కుగా కనీసం టేలలు మరి పక్కకు పెడితే వాళ్ళని తీసుకుపోమంటే మళ్ళీ ఎక్కడన్నా వాళ్ళు వేసుకొని బతుకుతారు. కానీ లోక్సభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2247 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కలిగిస్తున్నామని అన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇవన్నీ కలిపి 2247 క్రైమ్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ చూస్తే 97 రూట్స్ ఉన్నాయి. సెక్టర్ మెజిస్ట్రేట్స్ కానీ, సెక్టర్ మొబైల్స్ కానీ, రూట్ మొబైల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళకు ఉన్న రూట్లో ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా పోలింగ్ సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడం, అట్లాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అట్లాగే సెక్టర్ మెజిస్ట్రేట్స్కి ఏమైనా సాయం ఇచ్చారో అది కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ ఎలక్షన్ టోటల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడానికి రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్ బందోబస్తు, అట్లాగే రూట్ మొబైల్ బందోబస్తు ఇవంతా కాకుండా మన దగ్గర కొన్ని క్యూఆర్టీ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాము. సో జిల్లాలోనే మనం ఇప్పుడు 20 క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాధానం చేయాలో కూడా చేస్తారు. ఇవి క్యూఆర్టీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇవి కూడా 9 మనం జిల్లాలో పెడుతున్నాం. అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ఇవి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాం. సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూస్తుందని చెప్పగలుగుతున్నాం. టోటల్గా జిల్లాలో పీస్ఫుల్గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లోనే మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినాము. అంతకు ముందు నుంచి కూడా ఉండే అప్పటి నుంచి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మన జిల్లాలో బాగానే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పుడు ఏదైతే రోజు మోడల్ కోడ్ అందులోని వచ్చిందో ఆ రోజు నుంచి 2,21,53,310 రూపీస్ క్యాష్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. అట్లాగే లిక్కర్ మందు మనం చూస్తే 2,769 లీటర్స్ ఒక 14,43,000 లిక్కర్ అది పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి 194 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో ఒక 15.8 కిలోగ్రామ్ ఒక 11 కేసెస్ పట్టుకోవడం జరిగింది. దాదాపు 4 lakhs ఉంది దానికి. అట్లాగే ఫ్రీబీస్ అంటే వేరే వస్తువులు సారీస్ కానీ కూలర్స్ కానీ ఏదైనా రూపాయలకి ఎలక్షన్ గురించి రూపాయలకి ఏదైనా యూజ్ చేయగలుగుతారు అట్లాంటి వాటి మీద 56 సందర్భాల నుంచి పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే 67,45,000 రూపీస్ ఉంది. అట్లాగే ప్రెషియస్ మెటల్స్ బంగారం కానీ వెండింగ్ కానీ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో 1.506 కిలో గోల్డ్ అది పట్టుకోవడం బంగారం పట్టుకోవడం జరిగింది. దానికి విలువ 90 లక్షలు ఉంది.
బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం క్యాతన్పల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా పనిచేసి ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని వారిని గెలిపించుకోవాలని వారు కోరారు. నిత్యం ప్రజాసేవల్లో ఉంటున్న నాయకుడిని గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతుగా అవుతారని ఆకాంక్షించారు. వాక్యం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చే ఈ 13వ తారీఖు రోజు జరిగే ఎంపీ ఎలక్షన్లలో భారీ విజయాన్ని కొప్పుల ఈశ్వర్ గారు గెలుపొందుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి రాజీ చౌరా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీ చౌరా అధికారులకు ఆదేశించారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చులను రిపోర్టులను పరిశీలించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని టీంలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని అనుమానాస్పద ఖాతాలను చెక్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్ఎస్టీ, విఎస్టీ, ఎస్ఎస్సి అకౌంటింగ్ టీం సభ్యులు సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రచారానికి పార్టీ ద్వారా అభ్యర్థి తరపున ఖర్చు చేసే ప్రతి పైసాను పకడ్బందీగా ఎన్నికల వ్యయం కింద చూపించాలని తెలిపారు. బీఆర్ఎస్కు మద్దతుగా చెన్నూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం మధురాజ్ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దళితులమనే ముసుగులో ప్రజలను మోసం చేస్తూ కోట్లకు పడగెత్తి ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి కుటుంబీకులు పెద్దపల్లి జిల్లాను నాశనం చేస్తూ తోటి దళితులను అన్యాయం చేస్తున్నారు. వారి అక్రమ ఆస్తులను రేవంత్ రెడ్డి అప్పనంగా పెట్టి కుటుంబం మొత్తం పదవులను అనుభవిస్తున్నారని తెలిపారు. గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే, గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వంశీకి ఎంపీ స్థానం కేటాయించుకొని కుటుంబ పాలనను పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్తున్నది మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బీజేపీ. నువ్వు ఉన్న రిజర్వేషన్ మొన్న అమిత్ షా ఉన్న రిజర్వేషన్ చలో హమారే పార్టీ ఆనే బాద్ పూరా రిజర్వేషన్ కు హటాయింగే అన్నాడు. సో నువ్వు రిజర్వేషన్ తీస్తా అంటున్నావు. నీకు ఓట్లేసాను ఉంటే ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలలో ఈరోజు ఊచకోతలు గడుస్తున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సో కాబట్టి మనం మనవాద పార్టీలను జాతీయ పార్టీలను పక్కకు పెట్టి మన ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి అధిక మెజార్టీతోటి కొప్పుల ఈశ్వరన్నం గెలిపియాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ కోరుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పీసీఎస్ డైరెక్టర్ సోమ నరసింహులు మాట్లాడుతూ వెంకటరామరెడ్డి తన సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయాలని సంకల్పంతో ఉన్నారని, వెంకటరామరెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కనబడుతున్నది కాబట్టి ఈసారి మంచి మెజార్టీతో వెంకటరామరెడ్డిని గెలిపిస్తాము. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం. పలు ప్రాంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ వ్యాఖ్య. కొమరంభీం జిల్లాలో అటవీ శాఖ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ. రెబ్బన మండలం తుండేగలో పోడు సాగు చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు మారణ ఆయుధాలతో దాడికి యత్నించడంతో తప్పించుకున్న అధికారులు. ఈ నెల 11న చెన్నూరుకు రానున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ బందోబస్తు మధ్య సీసీసీ కార్నర్ వద్ద పాన్ టేలాలను తొలగించిన మున్సిపల్ అధికారులు. టేలాల తొలగింపుతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్న నిర్వాహకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.